మీకు చాలా ఎగ్జామ్స్ గురించి తెలిసే ఉంటుంది, కానీ ప్రపంచంలోని ఇలాంటి వింత ఎగ్జామ్స్ గురించి మీరు వినడానికి మీకు చాలా ఇంతగా అనిపించవచ్చు. కారణం, ఒక దేశంలో ఎంట్రన్స్ ఎగ్జామ్ కి గర్ల్స్ ని బ్రా వేసుకొని రానియకపోవడం వింతగా అనిపిస్తుంది. మరొకటి, ఎక్కడో కాదు మన దేశంలోనే కేవలం అండర్వేర్ తో మాత్రమే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి అనుమతించారు. ఇలాంటి వింత పరీక్షల గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. ఆ వింత పరీక్షల గురించి చూసే ముందు టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసి విలువైన బెనిఫిట్లను పొందాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింకులు ఉంటాయి. ఆ లింక్ల ద్వారా మీరు షాపింగ్ చేసినట్లయితే మరికొన్ని బెనిఫిట్లను పొందవచ్చు. ఈ బెనిఫిట్లను మీరు పొందడమే కాదు, మీ ఫ్రెండ్స్ కూడా ఈ లింక్ షేర్ చేయవచ్చు. ఇక విషయంలోకి వెళ్తే, అవుట్ సైడ్ ఎగ్జామ్. చైనాలోని సాక్సీ సానియా కాలేజ్ లో దాదాపు 1200 మంది రాసే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ని ఇలా గ్రౌండ్ లో ఎండకు నిర్వహించారు. కారణం ఏమిటి అని అడగ్గా, కాలేజ్ రూమ్లలో స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు కాపింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయని, అదే ఇలా ఆలు బయట ఎగ్జామ్ లో కాపింగ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయని వారి నమ్మకం అట. అలాగే ముందు జాగ్రత్తగా ఇన్విజిలేటర్స్ కి బైనాక్యులర్ గ్లాసెస్ కూడా ఇస్తారట. ప్రతి స్టూడెంట్ ని శ్రద్ధగా అబ్జర్వ్ చేసేలా చేశారు. ఇక తర్వాతది బ్లైండర్స్. ఈ పదం వినటానికి కొత్తగా అనిపించవచ్చు, కానీ ఆర్ట్స్ లాంటి యానిమల్స్ కి లెఫ్ట్ రైట్ ఏం కనిపించకుండా ఉండడం కోసం వీటిని వాడతారు. థాయిలాండ్ లోని కొన్ని యూనివర్సిటీలలో మరీ అనాగరికంగా వీటిని ఎగ్జామ్స్ లలో స్టూడెంట్స్ కి ఇలా వాడారు. ఎందుకంటే కాపీ చేయకుండా ఉండడం కోసం అట. అంతేకాకుండా క్యూబికల్ షేప్ చేసి వాటిని కూడా స్టూడెంట్ తలలకి ఇలా తగిలిస్తున్నారు. అందువల్ల పక్కవాడి వైపు తల తిప్పకుండా ఉంటారని, కాపింగ్ జరిగే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయని వాళ్ళు చెబుతున్నారు. యూనివర్సిటీ వాళ్ళని ఎగ్జామినేషన్ ఇలా కండక్ట్ చేస్తున్నారని ప్రశ్నించగా, వీటిని బ్లైండర్స్ గా కాదు, యాంటీ చీటీ యాప్స్ గా వాడుతున్నామని వారు చెబుతున్నారు. ఇక నెక్స్ట్, ఫ్లయింగ్ డ్రోన్స్. ఈ మధ్య కాలంలో డ్రోన్ కెమెరా ఎన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయో మనకు తెలిసిందే. మరి ఫ్లయింగ్ డ్రోన్ ని మరీ విచిత్రంగా బెల్జియంలోని థామస్ మోర్ కాలేజ్ లో ఎగ్జామ్స్ లో కాపీయింగ్ జరగకుండా వాడుతున్నారు. ఇన్విజిలేటర్ దగ్గర ఉండే రిమోట్ తో ఈ ఫ్లయింగ్ డ్రోన్ ని ఆపరేట్ చేస్తుంటారు. ఈ విధంగా ఎగ్జామ్ హాల్ మొత్తం చక్కర్లు కొట్టేలా చేస్తారు. పొరపాటుగా ఏ స్టూడెంట్ అయినా ఎగ్జామ్ హాల్లో అనుమానాస్పదంగా ఉంటే గోప్రో కెమెరా సెట్ చేసిన ఈ ఫ్లయింగ్ డ్రోన్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అతని వద్దకు చేరుతాయి. వెంటనే ఆ విధంగా కాపీయింగ్ చేసే వారిని ఎగ్జామ్ నుంచి డిబార్ చేస్తారు. ఇక నెక్స్ట్, బ్రాలెస్ అండ్ నాన్ మెటల్ ఎగ్జామ్. చైనాలోని విద్యార్థులు హయ్యర్ స్టడీస్ కి అడుగు పెట్టాలంటే అందుకోసం నిర్వహించే ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయో ఇప్పుడు చూద్దాం. నార్త్ ఈస్ట్ చైనాలో గర్ల్స్ ని ఎగ్జామ్ టైంలో బ్రా వేసుకోవడానికి అనుమతించరు. కారణం, సీక్రెట్ గా వైర్లెస్ లిజనింగ్ డివైజెస్, ట్రాన్స్మిటర్స్ తో జరిగే కాపింగ్ ని నిరోధించడంతో పాటు ఇతర పద్ధతుల ద్వారా జరిగే కాపింగ్ ని అరికట్టడానికి ఈ విధానాన్ని ప్రవేశపెట్టడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. అలాగే ఎగ్జామ్ టైంలో స్టూడెంట్ ని టాప్ టు బాటమ్ ఎటువంటి మెటల్ ఆబ్జెక్ట్ ని ధరించడానికి వీలు లేకుండా చెక్ చేస్తారట. ఎగ్జామ్ రూమ్ ఎంట్రన్స్ లో మెటల్ డిటెక్టర్ ని ఏర్పాటు చేసి మరి చెక్ చేస్తారట. ఇన్విజిలేటర్ కూడా అలాగే ఆ మెటల్ డిటెక్టర్ తో పాటు ఎగ్జామ్ హాల్ లోకి వెళ్లాల్సి ఉంటుందట. కేవలం డ్రెస్ పై మాత్రమే కాదు, టీత్ లో రూట్ కెనాల్ చేయించుకున్న మెటల్ ని కూడా, బాడీలో సర్జరీ ద్వారా ఏదైనా డిసీజ్ కు మెటల్ ని ఉంచినా వాటిని కూడా మెటల్ డిటెక్టర్స్ ఐడెంటిఫై చేస్తాయి. కాబట్టి వాటికి డాక్టర్ సర్టిఫికేట్ ని తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందట. నెక్స్ట్, ఇంటర్నెట్ షట్ డౌన్. మీరు అల్జీరియా, ఇరాక్ లాంటి దేశాలకి స్టూడెంట్స్ కి ఎగ్జామ్ జరిగే సమయంలో వెళ్ళినట్లయితే ఇంటర్నెట్ పనిచేయదు. కారణం, అక్కడ ఎగ్జామ్ జరిగినన్ని రోజులు దేశవ్యాప్తంగా అక్కడి గవర్నమెంట్ ఇంటర్నెట్ ని కట్ చేస్తుందట. కారణం, అక్కడ టీనేజర్స్ కి టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువట. గవర్నమెంట్ ఫైనల్ గా 2016 మే నుంచి కాపీ కొట్టే వారికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందట. అప్పటి నుంచి ఎగ్జామ్ జరిగే సమయంలో ఇంటర్నెట్ ఆఫ్ చేయడం మొదలుపెట్టిందట అక్కడి గవర్నమెంట్. తర్వాతది అండర్వేర్ ఎగ్జామ్. 2016లో ఆర్మీలో 1000కి పైగా పోస్టులను ఫిల్ చేయడం కోసం బీహార్ లో ఇలా ఎగ్జామ్ ని కండక్ట్ చేశారు. ఆ ఎగ్జామ్ లో కాపీయింగ్ ని నిరోధించడం కోసం కేవలం బాడీ మీద అండర్వేర్ మాత్రమే ఉండేలా గ్రౌండ్ లో అందరినీ వరుసలో కూర్చోబెట్టి ఇలా ఎగ్జామ్ రాయించారు. 2015వ సంవత్సరంలో రూమ్ లో సాధారణంగానే నిర్వహించగా వాళ్ళ పేరెంట్స్ గోడలు ఎక్కి మరీ ఈ విధంగా స్టూడెంట్స్ కి పుస్తకాలను అందజేశారట. మళ్ళీ ఆ సిచ్యువేషన్ రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం అక్కడి గవర్నమెంట్ ఈ సిచ్యువేషన్ ని అమలుపరిచారట. ఏది ఏమైనా ఈ విధంగా యువతను అండర్వేర్ల మీద ఎండలో పరీక్ష రాయించడం చాలా బాధాకరమైన విషయం. ఈ పరీక్ష గురించి నేషనల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున విమర్శలే వచ్చాయి. ఇలాంటి ఎగ్జామినేషన్స్ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు పంపించండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసి మరిన్ని బెనిఫిట్లను పొందాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింకులు ఉంటాయి.
ఉంటాయి. ఆ లింక్ల ద్వారా షాపింగ్ చేసినట్లయితే మరికొన్ని బెనిఫిట్లను పొందవచ్చు. ఈ బెనిఫిట్లను మీరు పొందడమే కాదు, ఈ లింక్లను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయవచ్చు. మీ విలువైన సమయాన్ని మా వీడియో చూడటానికి కేటాయించినందుకు థ్యాంక్స్.